Hi my dear inquisitive learners, welcome to my channel Chalutalli Kalyani Maitreya. I am Radha Kalyani here. Yes, previous video lo manam em cheptunnamo previous video lo countable nouns, uncountable nouns, abstract nouns వీటన్నిటి గురించి టైప్స్ ఆఫ్ నౌన్స్ చాలా వాటి గురించి తెలుసుకున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ అనౌన్స్ చేశానండి. వాట్ ఐ హ్యావ్ అనౌన్స్డ్ ఈస్ దిస్ సెషన్ విల్ బి ద ప్రాక్టీస్ సెషన్, ఇజంట్ ఇట్? సో లెట్స్ స్టార్ట్. అండ్ చాలామంది నాకు రిక్వెస్ట్ పంపిస్తున్నారు ఏంటంటే కంప్లీట్గా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, సో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి. సో మీ గురించి తప్పకుండా తెలుగులోనే ట్రై చేస్తానండి. మధ్య మధ్యలో ఇంగ్లీష్ వచ్చేస్తూ ఉంటుంది, అంటే స్కూల్లో చెప్పడం అలవాటు అయిపోతుంది కదా. ఓకే, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఇంగ్లీష్లో అండ్ తెలుగులో బోత్ మీకు కన్వే చేయడానికి ట్రై చేస్తాను, ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, టుడే ఈజ్ అవర్ ప్రాక్టీస్ సెషన్. ఇన్ అవర్ ప్రాక్టీస్ సెషన్ we are going to solve some examples. We need to exercise on some examples. Okay, see here, నేను ఇక్కడ ఏం రాసాను, మనం అన్కౌంటబుల్స్ గురించి నేర్చుకున్నాం కదా. see, how dash coins do you have? అన్కౌంటబుల్స్ దగ్గర నేను ఏం చెప్పానండి, మచ్ ఆర్ మెనీలో ఏదో ఒకటి యూజ్ చేస్తాము అని చెప్పాను. సో మచ్ ఆర్ మెనీ, మెనీ ఎప్పుడు యూజ్ చేస్తామని చెప్పాను. మెనీ మనకి అంటే ఎన్ని అనేటప్పుడు, న్యూమరికల్ కౌంట్ ఇచ్చేటప్పుడు మెనీ యూజ్ చేస్తాం. మచ్ ఎప్పుడు యూజ్ చేస్తాము, న్యూమరికల్ కౌంట్ ఇవ్వకుండా అన్కౌంటబుల్ చెప్పేటప్పుడు మచ్ యూజ్ చేస్తాం. కౌంటబుల్స్ ఈజీగా వచ్చేస్తాయండి, కాకపోతే అన్కౌంటబుల్స్ దగ్గరే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సీ హియర్, అందులో ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ అంటే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ వేసేటప్పుడు ఆ క్వశ్చన్స్ దగ్గర కొంచెం మీరు హౌ మచ్ అంటారా, హౌ మెనీ అంటారా అని చెప్పి చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. సీ హియర్, హౌ డాష్ కాయిన్స్ డూ యూ హ్యావ్? కాయిన్స్ అనేది ఫస్ట్ మీరు ఏం చూడాలి, వాట్ ఈస్ కాయిన్స్ హియర్? కాయిన్స్ అనేది ఏంటి? కాయిన్స్ అనేది ఏంటి? కాయిన్స్ అనేది మనం కౌంట్ చేస్తాం. హౌ మెనీ కాయిన్స్ ఆర్ దేర్? మనం అన్కౌంటబుల్ నౌన్స్ గురించి ఏం చెప్పుకున్నాము? అన్కౌంటబుల్ నౌన్స్ అనేవి మనకి ఎంత అనేటట్టు అడుగుతాం, ఎన్ని అని అడగం మనం, అవునా? అంటే 1 2 3 4 అనేది మనము ఎక్కువ యాడ్ చేయం మరి. కానీ ఇక్కడ కాయిన్స్ చూడండి, లుక్ ఎట్ కాయిన్స్ హియర్. కాయిన్స్ అనేది ఏంటి? కాయిన్స్ అనేది మనం కౌంట్ చేస్తాం. అక్కడ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? అక్కడ 3 కాయిన్స్ ఉన్నాయి. హౌ మెనీ కాయిన్స్ ఆర్ దేర్? 1 కాయిన్, దెర్ ఈజ్ 1 కాయిన్, దెర్ ఆర్ 2 కాయిన్స్, దెర్ ఆర్ 3 కాయిన్స్, ఇలా మనం కౌంట్ చేస్తాం. సో ఇక్కడ ఏం యూజ్ చేయాలి మనం? మచ్ ఆర్ మెనీ? మెనీ అంటే ఎన్ని, మచ్ అంటే ఎంత. సో we will use, obviously we will use. నెక్స్ట్, హౌ డాష్ మనీ డూ యూ హ్యావ్? ఇప్పుడు చూడండి, మనం మనీ గురించి మాట్లాడుతున్నాం, మనము కాయిన్స్ గురించి మాట్లాడట్లేదు, ఇక్కడ మనీ గురించి మాట్లాడుతున్నాము. సో నీ దగ్గర ఎంత డబ్బు ఉంది? సో హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్? సీ ద నెక్స్ట్ వన్, హౌ డాష్ ఈస్ ద టెంపరేచర్ అట్ యువర్ ప్లేస్ టుడే? మనం అడుగుతూ ఉంటాం కదా, అరే ఇవాళ ఏంటి ఇంత వేడిగా ఉంది, అసలు ఇవాళ టెంపరేచర్ ఎంతో? ఎండాకాలంలో అయితే మనం టెంపరేచర్ చూస్తూ ఉంటాం కదా, గరిష్ట ఉష్ణోగ్రత, కనిష్ట ఉష్ణోగ్రత చూస్తూ ఉంటాం కదా టీవీలో. ఇన్ ద సేమ్ వే, హౌ డాష్ ఇస్ ద టెంపరేచర్ అట్ యువర్ ప్లేస్ టుడే? టెంపరేచర్, మనం ఉష్ణోగ్రతని డిగ్రీస్ని కొలుస్తాము. ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి? ఇవాళ 39 డిగ్రీస్ ఉంది, ఇవాళ 40 డిగ్రీస్ ఉంది, ఇవాళ 42 డిగ్రీస్ ఉంది. ఇలా ఉష్ణోగ్రతని మనం డిగ్రీస్లో కొలుస్తాము, అవునా? కానీ డైరెక్ట్గా ఉష్ణోగ్రతని కొలవడం అనేది హౌ ఈజ్ ద టెంపరేచర్, హౌ డాష్ ఈజ్ ద టెంపరేచర్ ఎంత ఉంది? హౌ మచ్, హౌ మచ్. నేను మీకు ఆన్సర్స్ చెప్పే లోపల మీ అంతటి మీరు ఆన్సర్స్ ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎంత గుర్తుంది, ఎంత గుర్తులేదు, ఎంత వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది. హౌ డాష్ డిగ్రీస్ ఇస్ ద టెంపరేచర్ టుడే? హౌ డాష్ డిగ్రీస్. ఇప్పుడు మనం డిగ్రీస్ గురించి మాట్లాడుతున్నాం. ఇందాక ఏమన్నాము? ఇందాక టెంపరేచర్ గురించి మాట్లాడాం, అవునా? ఇప్పుడు మనం అదే ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీలలో ఉంది అనేది మాట్లాడుతున్నాం. సో డిగ్రీస్ని మనం కొలవగలం కదా. ఎస్, టుడే ఇట్ ఈస్ 45 డిగ్రీస్, 50 డిగ్రీస్. సి అక్కడ -2 డిగ్రీస్, -3 డిగ్రీస్, ఇలా చెప్తాం కదా. సో డిగ్రీస్ వీ కెన్ కౌంట్. ఇఫ్ వీ కెన్ కౌంట్, వాట్ వీ హ్యావ్ టు యూస్? వాట్ షుడ్ వీ యూస్? వీ నీడ్ టు యూస్ మెనీ. సీతా వాంట్స్ ఏ డాష్ ఆఫ్ కేక్. సీతాకి కేక్ కావాలి. ఓకే, మీ మదర్ వచ్చింది, లేకపోతే మీ సిస్టర్, మీ పిల్లలకి మీరేదో కొనిచ్చారండి, లేకపోతే మీ వాళ్ళే తెచ్చారు. కేక్ ఉంటుంది, ఇంతకెంత కేక్. అయ్యయ్యో నాన్న, నువ్వు అంత తినలేవు,
మీ మమ్మీ ఏమంటారు, నాన్న నువ్వు అంత తినలేవు, నువ్వు ఎంత తినగలవు, ఒక చిన్న ముక్క తీసుకుని తిను, అంత కేక్ తినేస్తావా, అంత అన్ని కేక్ తింటావా అట్లా. అంటే కేక్ అనేది ఏంటి, అన్కౌంటబుల్. మనం దాన్ని 1 2 3 ఇలా అంటే మొత్తం ఎంత శాతం అనేది మనము అలా 1% 2% అలా చెప్పలేము కదా. ఒక పీస్ తిను, నువ్వు అందులో ఒక పీస్ తిను అని చెప్తాం. సో హ్యావ్ అ పీస్ ఆఫ్ కేక్. మనం ఎవరినైనా అడిగేటప్పుడు కూడా ఒక చిన్న ముక్క తిను, హ్యావ్ అ పీస్ ఆఫ్ కేక్. సీత వాంట్స్ ఏ డాష్ ఆఫ్ కేక్. కేక్ని మనం అన్కౌంటబుల్స్లో మనం ఏమిస్తాము, పీస్. హ్యావ్ అ పీస్ ఆఫ్ కేక్. 6th వన్ అండి, 6th వన్ చూడండి. ప్లీజ్ గివ్ మీ ఎ డాష్ ఆఫ్ వాటర్. ఎవరైనా మిమ్మల్ని మంచినీళ్ళు అడిగారు, ఎలా అడుగుతారు, అరే నాకు కొంచెం వాటర్ తెచ్చిపెట్టు, ఒక గ్లాస్లో వాటర్ తెచ్చిపెట్టు అంటామా లేదా. సో వాటర్ యు ఆర్ నాట్ కౌంటింగ్ ఇట్. వాట్ ఆర్ యూ కౌంటింగ్, యు ఆర్ కౌంటింగ్ ద గ్లాసెస్ దేర్ ఆర్ బాటిల్స్. గ్లాస్ అవ్వచ్చు, లేకపోతే బాటిల్ అవ్వచ్చు. సపోజ్ ఇక్కడ ప్లీజ్ గివ్ మీ అ బాటిల్ ఆఫ్ వాటర్. ప్లీజ్ గివ్ మీ అ బాటిల్ ఆఫ్ వాటర్ అంటే ఒక బాటిల్తో వాటర్ తీసుకురా అని చెప్తాం, అవునా. అదే 2 కావాలనుకోండి, 2 బాటిల్స్ ఆఫ్ వాటర్, లేకపోతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఎస్, ఇక్కడ మనం ఎస్ ఆర్ ఎస్ ఈ ఎస్ పెడుతున్నాం, రైట్. బాటిల్ ఆఫ్ వాటర్. ఒకవేళ అదే 2 బాటిల్స్ ఆఫ్ వాటర్, అవునా. సో ఇక్కడ పెడుతున్నాం కానీ వాటర్ దగ్గర మనము పెట్టట్లేదు. వీఆర్ నాట్ కీపింగ్ ద ప్లూరల్ ఫామ్ for water, isn't it? Next one. Ravi, go and bring a dash of rice or sugar. Ravi వెళ్ళి ఒక బ్యాగ్తో రైస్ కానీ షుగర్ కానీ తీసుకురా అని చెప్తాం. లేకపోతే 25 kgs బ్యాగ్, అమ్మ ఎంత షుగర్ కావాలి, ఓకే ఒక 25 kg బ్యాగ్ వేయించేరా అంటామా లేదా. సో ఇన్ దిస్ వే Ravi, go and bring a bag of sugar. Bag of sugar. Yes. A dash of bread. Bread ki em use chestam ikkada, a loaf of bread. Oka loaf ante enti, bread mottanni kaadu kada, ante oka piece or a slice of bread. A loaf of bread or a slice of bread, or slice ani kuda anochu. Okay. Next one. A dash of pizza. That is not pizza and pizza అనకూడదు, pizza. Okay. A dash of pizza. Pizza కూడా అంతే, a piece of pizza. I have got dash news for you. మనం ఏదైనా ఒకళ్ళకి ఒక న్యూస్ చెప్పాలనుకోండి, ఏం చెప్తాము, ఐ హ్యావ్ గాట్. నేను చెప్పాను మీకు అన్కౌంటబుల్ యూస్ చేసేటప్పుడు యూ కెన్ యూజ్ సమ్ విత్ కౌంటబుల్ యాజ్ వెల్ యాజ్ అన్కౌంటబుల్. మనం ఇక్కడ సమ్ రాయొచ్చు. ఎస్, ఐ హ్యావ్ బ్రాట్ సమ్ న్యూస్ ఫర్ యూ, ఆర్ ఐ హ్యావ్ బ్రాట్ అ పీస్ ఆఫ్ న్యూస్ ఫర్ యూ. అదే మనం ఎక్కువ చెప్పాలనుకోండి, ఐ హ్యావ్ బ్రాట్ 2 pieces of news for you. ఇలా మనం డిఫరెంట్గా చెప్పొచ్చు. మీరు రాసుకుంటారంటే రాసుకోండి, ఆర్ ఎల్స్ యూ జస్ట్ టేక్ ద స్క్రీన్ షాట్. ఓకే. Now our second slide is on common noun and proper noun. Just have a look on that. See, boy అనేది ఏమవుతుంది మనకి, కామన్ నౌన్, రైట్. బాయ్ కామన్ నౌన్ అయితే హరి అనేది ప్రాపర్ నౌన్, ఎందుకంటే స్పెషల్ నేమ్ ఇస్తున్నాం కాబట్టి. గర్ల్ కామన్ నౌన్. సో వాట్ విల్ బి ద ప్రాపర్ నౌన్ హియర్, గీత. మాన్యుమెంట్, ఎనీ మాన్యుమెంట్, ఏదైనా అయి ఉండొచ్చు. విల్ సే తాజ్ మహల్. టెంపుల్, చాలా టెంపుల్స్ ఉంటాయి. కామన్గా జనరల్గా మనం టెంపుల్కి వెళ్తాము, చాలా టెంపుల్స్ ఉంటాయి అంటాం. కానీ లేదు నేను అన్ని టెంపుల్స్కి రాను, నాకు ఈసారి ఓన్లీ ఒకటే టెంపుల్కి వెళ్ళాలండి, నేను స్పెషల్గా అక్కడ దర్శనం చేసుకోవాలి అంటాం. వాట్ ఈస్ దట్, ప్రాపర్గా ఒక స్పెషల్ నేమ్ ఇస్తున్నాం. వాట్ ఈస్ దట్, ఓకే లెట్ us say తిరుపతి.
జైపూర్. కంట్రీ, కంట్రీ ఏమవుతుంది? ఇండియా. ఓకే. స్టేట్, ఏదైనా స్టేట్. స్టేట్ అనేది కామన్ నౌన్, ఎందుకంటే చాలా స్టేట్స్ ఉంటాయి, జనరల్గా చెప్తున్నాం కాబట్టి. ఏదైనా ఒక స్పెషల్ స్టేట్ తీసుకుంటే తెలంగాణ వీ కెన్ రైట్, ఆర్ ఆంధ్రప్రదేశ్, ఏపీ. ఓకే. సి హియర్ ట్యూబ్లైట్. ట్యూబ్లైట్స్ మనకు వస్తాయి కదా. సో ట్యూబ్లైట్స్ ఏదైనా అవ్వచ్చు. నాకు ఏ ట్యూబ్లైట్ పడితే ఆ ట్యూబ్లైట్ వద్దండి, నాకు ఇదే కంపెనీది కావాలి. వాట్ ఈస్ దట్? ఫిలిప్స్. వీ కెన్ టేక్ ఫిలిప్స్ కంపెనీ. ఫ్యాన్స్, చాలా ఫ్యాన్స్ ఉంటాయి కదా. నో నాకు అవన్నీ వద్దు, నాకు ఓరియంట్ ఫ్యాన్స్ మాత్రమే కావాలి. సో యు ఆర్ గివింగ్ ఎ స్పెషల్ నేమ్ టు ఇట్. సో ఓరియంట్. ఓకే. కలెక్టివ్ నౌన్. లుక్ ఎట్ ద కలెక్టివ్ నౌన్స్ నౌ. ఏ డాష్ ఆఫ్ థీవ్స్. దొంగల ముఠ అంటాం మనం తెలుగులో అయితే. దొంగలు అందరూ ఉన్నారు, అదొక దొంగల ముఠ. బాబాయ్ జై, ఈసారి దొంగల ముఠ ఒకళ్ళు తిరుగుతున్నారు సిటీలో అంటాం. ఎస్. చూడండి, మనకి ఇంగ్లీష్లో అయితే దానికి కలెక్టివ్ నౌన్ ఏమి ఇవ్వచ్చు? గ్యాంగ్. ఏ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్. గుంపుగా చిన్న కుక్క పిల్లలు అన్నీ ఉంటాయి కదా, మరి దాన్ని ఏమంటాము ఇంగ్లీష్లో? లిటర్. ఏ లిటర్ ఆఫ్ పప్పీస్. ఏ డాష్ ఆఫ్ ఫ్లవర్స్. ఫ్లవర్స్ మనం పూల గుచ్చం మొత్తం ఇలా తీసుకెళ్తాం కదా, ఫ్లవర్స్ అన్నీ కలిపి బొకే ఆఫ్ ఫ్లవర్స్. See, a dash of bees. తేనెపట్టు దగ్గర బీస్ ఉంటాయి కదా, ఆల్రెడీ మీకు చెప్పాను నేను. A swarm of bees. A dash of wolves. చూడండి, wolves అన్నీ కూడా ఒక దగ్గరికి మనకి జంగిల్ బుక్లో చూపిస్తాడు. ఎస్, wolves అన్నీ కూడా ఒక దగ్గరకు వచ్చి అవి కూడా మీటింగ్ పెట్టుకున్నట్టు జంగిల్ బుక్ స్టోరీలో చూపిస్తాడు, మోగ్లీ కథలో. అవునా? అప్పుడు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళు చెప్తారనమాట, ఓ హియర్ మై ప్యాక్ ఆఫ్ wolves. ఎస్, గుర్తొచ్చిందా? ప్యాక్ ఆఫ్ wolves. యాంట్స్, చీమల పుట్ట. మనకి కాదండి, వాటికి కూడా కాలనీస్ ఉంటాయి తెలుసా. మనమే అనుకుంటున్నారా కాలనీలో ఉండేవాళ్ళు, అవి కూడా కాలనీస్లో ఉంటాయి. సో అందుకనే చీమల పుట్టని కాలనీ అంటారు. అండ్ డాష్ ఆఫ్ సోల్జర్స్. సోల్జర్స్ ఏమంటాం? ఇది అందరికీ తెలిసిందే అండి, ఆర్మీ. అండ్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్. ఏ డాష్ ఆఫ్ కౌస్. తెలుగులో అయితే ఏమంటాము? ఆవుల మంద. అక్కడ ఒక ఆవుల మంద ఉంది చూడు అంటారు, అంటే చాలా ఉంటాయి అన్నమాట. సో ఏ డాష్ ఆఫ్ కౌస్. ఏ హర్డ్ ఆఫ్ కౌస్. సో ఏ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్, ఏ లిటర్ ఆఫ్ పప్పీస్, a bouquet of flowers, a swarm of bees, a pack of wolves, a colony of ants, an army of soldiers, a herd of cows. ఇంకా చాలా ఉంటాయండి, అర్థమవుతుందా? panel of judges, a school of fish, a catch of fish. ఇలా మనం ఇక్కడ మనం యాంట్స్కి ఆర్మీ కూడా యూజ్ చేయొచ్చు, వీ క్యాన్ యూజ్ ఇట్. ఏ మాబ్ ఆఫ్ యాంగ్రీ పీపుల్. చాలామంది కోపంగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమంటాం తెలుసా? మాబ్ అంటాం. అ క్రౌడ్ ఆఫ్ పీపుల్, అ క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్. ఇలా చాలా కలెక్టివ్ నౌన్స్ ఉంటాయి. ఓకే, ఇంకా చాలా ఉంటాయండి, చాలా 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 ఉంటాయి. బట్ ఏంటంటే బేసిక్గా, అంటే ఇప్పుడు గ్రామర్లో మనం ఎంత ముందరికి వెళ్ళాలన్నా కూడా బేసిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. బేసిక్గా మనం తెలుసుకోవాల్సినవి ఇవి. సో అందుకని ఇవాళ ఈ ప్రాక్టీస్ సెషన్ అనేది ప్లాన్ చేశాను. సో ఇంకా ఇంకా చాలా ఇస్తాను మీకు. ఎర్రర్ డిటెక్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ వొకాబులరీ. ఇవాళ నేను ఒక వర్డ్ చెప్తాను మీకు. ఎస్, నేను స్టార్టింగ్లో వీడియో స్టార్ట్ చేసినప్పుడు హాయ్ మై డియర్ ఇంక్విజిటివ్ లెర్నర్స్ అన్నాను. చూసారా? ఏంటి ఇవిడ ఏదో ఇంక్విజిటివ్ అంది, ఏంటా ఇంక్విజిటివ్ అనుకుంటున్నారా? ఇంక్విజిటివ్ అంటే ఏం లేదండి, ఎవరికైతే ఏదైనా నేర్చుకోవాలి అని ఎక్కువ ఆతృత, అంటే నాలెడ్జ్, అంటే ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి, మనంతటా మనం నేర్చుకోవాలి, పక్కవాళ్ళు చెప్తేనే కాదు, ఇలా ఎలాగో అలాగా చాలా నేర్చుకోవాలని తపన పడుతూ అలా నేర్చుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ దే వాంట్ టు ఎక్వైర్ మోర్ నాలెడ్జ్.
ఇలాంటి వాళ్ళని ఇంక్విజిటివ్ అంటారు. ఓకే, ఇంక్విజిటివ్ లెర్నర్ అన్నారు. సో మీరు కూడా అలాంటి వాళ్ళే కదా, అందుకనే కదా ఈ వీడియో చూస్తున్నారు. ఇఫ్ నాట్ యూ వాంట్ వాచ్, ఇజంట్ ఇట్? సో యు ఆర్ ఆల్ మై ఇంక్విజిటివ్ లెర్నర్స్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అండ్ వన్ మోర్ థింగ్, దీంట్లో ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయి అంటే నా పాత వీడియోస్ ఉన్నాయి, లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను నేను. కలెక్టివ్ నౌన్, కామన్ నౌన్, ప్రాపర్ నౌన్ ఇవన్నీ ఉన్నాయండి. ఒకసారి అవి చూసి ఇది మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే బేసిక్, ఇది చాలా బేసిక్ లెవెల్ అండి, లెవెల్ 1 అనుకోవచ్చు. ఓకే, చాలా బేసిక్ లెవెల్ ఇది. సో ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా ఉంటే నెక్స్ట్ చాలా ఈజీగా ఉంటుంది, అందుకనే ఇది చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.